తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పొలిటికల్ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. ముఖ్యంగా టీటీడీతో గతంలో సంబంధం ఉన్న వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఇదే అంశంపై మాజీ సీఎం జగన్ కూడా ఇదివరకే మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఈవో కూడా మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ నీచ రాజకీయాలు చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది. సీఎం హోదాలో లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని వారంటున్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని వారు ఆక్షేపించారు. ఈ ఆరోపణలో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే కనుక తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేసి సీబీఐతో విచారణ జరిపించండి అని వారు కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని మరియు ప్రజలకు నిజాలు నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేశారు. అయితే దీనిపైన టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జ్ లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సుబ్బారెడ్డి తరపున న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలని, ప్రజానీకానికి నిజాలు బయటపెట్టాలని ఆయన పిటిషన్లో కోరారు. తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రమే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దేవుడి పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ పనితీరుపై సమీక్ష నిర్వహించి ప్రజలకు పటిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందన్నారు. ఈ అంశంలో సీఎం వ్యవహరించిన తీరు చాలా దారుణమని, దీనిపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. జగన్ లేఖని పరిశీలించిన ప్రధాని మోదీ త్వరలోనే లడ్డూపై సీబీఐ విచారణ జరిపించమని ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో జగన్ ఫుల్ హ్యాపీ ఉన్నారని, అదే సమయంలో తమ భాగోతం బయటపడనుందని కూటమి ప్రభుత్వం వణుకుతోందని కొందరు వైసీపీ నాయకుల సమాచారం.